ఈరోజు మనం చర్చించబోయే అంశం మనందరి జీవితాలకు చాలా చాలా దగ్గరైనది. అదేంటంటే, మనం నిద్ర లేచిన వెంటనే ఉండే ఆ మొదటి కొద్ది నిమిషాలు అసలు మన రోజునో, ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాన్నే ఎలా నిర్దేశిస్తాయి అనే దాని గురించి. అవును, కరెక్టే. ఈరోజు మన ముందున్న సోర్స్ మెటీరియల్స్ కూడా ఇదే విషయాన్నే చాలా లోతుగా విశ్లేషించాయి. అంటే మనం జీవితానికి కేవలం రియాక్ట్ అవ్వడం మానేసి, మన రోజును ఎలా సృష్టించాలి అనే ఒక పవర్ఫుల్ మార్నింగ్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అసలు మన ఉదయం అనేది కేవలం రోజును ప్రారంభించడం కాదు, మన జీవితాన్ని ప్రోగ్రామ్ చేస్తుందంటారు. మనం ఒక సాఫ్ట్‌వేర్ రాస్తున్నామనుకుందాం, కానీ అందులోకి మనకు తెలియకుండానే కొండంత చెత్త డేటాను ఎంటర్ చేస్తున్నామన్నమాట పొద్దున్నే. ఆ, సరిగ్గా అక్కడే మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ప్రాక్టికల్గా చూస్తే ఉదయం కళ్ళు తెరవగానే అసంకల్పితంగా మన చేతులు ఎటు వెళ్తాయి? ఖచ్చితంగా మొబైల్ ఫోన్ వైపే వెళ్తాయి. అవును. అదే అసలు కళ్ళు పూర్తిగా తెరవకముందే మనం స్క్రీన్ వైపు చూస్తుంటాం కదా! ఇదొక అలవాటుగా మారిపోయిందందరికీ. నిజమే. అయితే సమస్య ఆ ఫోన్ కాదు. ఆ క్షణంలో మనం చూసే నోటిఫికేషన్లు, మెసేజ్లు లేదా సోషల్ మీడియా. అందులో కోపం తెప్పించే వార్తలుండొచ్చు, లేదా ఆఫీస్ నుంచి ఏదైనా టెన్షన్ పెట్టే మెయిలుండొచ్చు. దానివల్ల ఒక్కసారిగా కార్టిజాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. ఓహ్! అంటే మనకు తెలియకుండానే ఆ ఒత్తిడితో రోజును స్టార్ట్ చేస్తున్నాం. అవునండి. అక్కడే మనిషి ఒక సృష్టికర్తగా ఉండాల్సిన క్రియేటర్ స్థితి నుంచి కేవలం వినియోగదారుడిగా మిగిలిపోయే ఆ కన్జ్యూమర్ మోడ్లోకి పడిపోతాడు. అంటే జీవితం మీద కంట్రోల్ వేరెవరికో ఇచ్చేసినట్లే. ఇవి వినడానికి కొంచెం భయంగానే ఉంది. హ్మ్. దీన్ని ఎలా ఆలోచించొచ్చు కదా. ఇప్పుడు పొద్దున్నే మన మెదడు ఒక స్వచ్ఛమైన ఖాళీ క్యాన్వాస్ లాంటిదనుకుందాం. దానిమీద మనం మంచి రంగులు వేసుకోవచ్చు. కాని వెంటనే మనం ఫోన్ చూడటం అంటే అంటే ఆ తెల్లటి క్యాన్వాస్ మీద ఎవరెవరి సమస్యలనో తెచ్చి బురదలాగా విసిరేయడమే కదా! అక్షరాలా అదే. అసలు ఎవరో అపరిచితులని ఇంట్లోకి పిలిచి వాళ్ల చెత్తను మనమీద వేయమన్నట్లుంది ఆ పని. కరెక్ట్. అలా కన్జ్యూమర్ మోడ్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు మనవి కావు. ఎవరో రాత్రి పెట్టిన పోస్ట్ మన ఉదయం మూడ్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఉదయాన్నే ఆ ఫోన్ ముట్టుకోకూడదు అని మన సోర్సెస్ గట్టిగా చెబుతున్నాయి. రైట్. ఫోన్ ముట్టుకోకూడదు అనేది క్లియర్గా అర్థమైంది. కాని మరి ఆ నిద్రలేచిన మొదటి క్షణాల్లో అసలు మన మెదడెలా ఉంటుంది? ఎందుకంటే మంచం మీద నుండి గబుక్కున లేవకూడదు, ఒక మ్, కొన్ని సెకండ్ల పాటు నిశ్చలంగా ఉండాలి అంటారు. ఎందుకలా? ఏమవుతుందంటే మనం హడావుడిగా లేచినప్పుడు బ్రెయిన్ వెంటనే బీటా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అది లాజికల్గా బయట ప్రపంచంతో డీల్ చేసే హై ఫ్రీక్వెన్సీ స్టేట్ అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు చిన్న డౌట్ వస్తోంది. సాధారణంగా నిద్రలేచిన వెంటనే మనం కొంచెం మగతగా, సగం నిద్రలో సగం మెలకువలో ఉంటాం కదా. ఆ మత్తుగా ఉండే స్థితిని చాలా శక్తివంతమైన సమయమని ఎలా అంటారు? లాజిక్ ప్రకారం బ్రెయిన్ బాగా షార్పుగా ఉన్నప్పుడే కదా మంచి పనులు చేయాలి. చూడడానికి అలానే అనిపిస్తుంది, కానీ అసలు సైన్స్ ఇక్కడే ఉంది. బ్రెయిన్ షార్ప్గా ఉన్నప్పుడు మనం పూర్తి మెలకువతో ఆ బీటా స్టేట్లో ఉంటాం. అప్పుడు మన కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు చాలా యాక్టివ్గా ఉంటుంది. దానికి చాలా లాజికల్ గోడలు ఉంటాయి. అంటే ప్రతిదాన్ని లాజికల్గా ప్రశ్నిస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. పగలు మీరు పూర్తి మెలకువతో అన్నీ అద్భుతంగా ఉన్నాయి అని పాజిటివ్గా ఆలోచిస్తే, ఈ కాన్షియస్ మైండ్ వెంటనే ఆపేసి నిన్ననే కదా ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, బ్యాంక్లో డబ్బుల్లేవు కదా అని ఒక లాజికల్ అడ్డంకి వేస్తుంది. ఆ పాజిటివ్ ఆలోచనను లోపలికి వెళ్లనివ్వదు. హోహో, అంటే మన చేతన మనస్సే మనకొక పెద్ద విమర్శకుడిలా అడ్డుపడుతుందన్నమాట. అవును. కాని ఆ మగతగా ఉండే స్థితుంది కదా, నిద్రకు మెలకువకు మధ్యలో, దాన్ని న్యూరోసైన్స్లో ఆల్ఫా లేదా థీటా స్టేట్ అంటారు. ఆ స్టేట్లో ఈ విమర్శకుడు అనగా ఆ గేట్ కీపర్ నిద్రపోతుంటాడు. ఆ లాజికల్ ఫిల్టర్లు ఇంకా ఆన్ అవ్వవు. వావ్! అంటే లాజికల్ ఫిల్టర్లు నిద్రపోతున్నప్పుడు మనం దొంగతనంగా మనకు కావలసిన పాజిటివ్ ఆలోచనలను లోపలికి పంపించేయొచ్చనమాట. అంతే కదా. ఎటువంటి అడ్డంకులు లేకుండా అవి నేరుగా ఉపచేతన మనసులోకి అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. మన కోరికలను ఎటువంటి ఫిల్టర్లు లేకుండా నాటడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకోటి లేదు. సూపర్! గేట్స్ ఓపెన్ అయ్యాయి, ఆ బ్రిడ్జ్ స్టేట్ దొరికింది. మరి ఆ సమయంలో మనం ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? ఒక 3 నుండి 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేయాలి అని సోర్సెస్లో ఉంది. అంటే ఏంటి, కేవలం సినిమా చూసినట్లు రేపు ఏం జరగాలో ఊహించుకోవడమేనా? లేదు. అది కేవలం దూరం నుంచి బొమ్మలు చూడటం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది.
మన ఉపచేతన మనస్సుకు పదాలు అర్థం కావు. అది కేవలం మన భావోద్వేగాలకు, ఎమోషన్స్కి మాత్రమే స్పందిస్తుంది. అంటే మన ఫీలింగ్స్ దానికొక భాష అన్నమాట. కరెక్ట్. మీరు కెరియర్లో సక్సెస్ కావాలంటే రేపు ఎప్పుడో సక్సెస్ అవుతాను అని కాకుండా అప్పటికే సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వాలి. ఆ ఆఫీస్ వాతావరణం, తోటివాళ్ళిచ్చే గౌరవం, ఆ ఆనందాన్ని ఆ క్షణంలో మీరు అనుభవించాలి. నాకు డబ్బు కావాలి అని కోరుకోకూడదు. ఎందుకంటే ఆ వాక్యంలో ఒక లేమి ఉంది కదా. రైట్, నాకు అర్థమైంది. అప్పటికే నా అకౌంట్లో డబ్బున్నట్లు ఆ బ్యాలెన్స్ చూసి నాకొచ్చే ఆ రిలీఫ్ని ఫీల్ అవ్వాలంటారు. అవును, ఖచ్చితంగా. సబ్కాన్షియస్కి మనం చెప్పే మాటలు పట్టింపు లేదు. మనం ఫీలయ్యే ఆ ఎనర్జీనే దానికి అసలైన సిగ్నల్. ఇది వింటుంటే నాకొక భలే పోలిక గుర్తొస్తోంది. మ్మ్. ఇదొక రెసిపీ బుక్ చదవడానికి, ఆ వంటకాన్ని నిజంగా ఆస్వాదిస్తూ తినడానికి మధ్య ఉన్న తేడాలాంటిది కదా. అవును, భలే చెప్పారు ఎనాలజీ. ఏంటంటే ఇప్పుడు రెసిపీ పుస్తకంలో కారంగా ఉండే బిర్యానీ అని చదివితే మనకు వెంటనే చెమటలు పట్టవు. కాని ఆ మసాలాను నిజంగా రుచి చూస్తే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. మన ఉపచేతన మనస్సుకి కూడా ఈ రెసిపీలోని అక్షరాలు, పద్ధతులు అర్థం కావు. దానికి ఆ వంటకం తాలూకు రుచి, ఆ ఎమోషన్ మాత్రమే కావాలి. అద్భుతంగా చెప్పారు. నిజంగానే సబ్కాన్షియస్ మైండ్ పనిచేసే తీరు అచ్చమిలాగే ఉంటుంది. మనం ఏదైనా జరిగిందని బలంగా ఫీలైనప్పుడు ఆ పాజిటివ్ ఎమోషన్ వల్ల అది నిజమే అని నమ్మి బాడీ కెమిస్ట్రీని మార్చేస్తుంది. ఆ సక్సెస్ తాలూకు ఎనర్జీని నరనరాల్లో నింపుతుంది. సో ఆ థీటా స్టేట్లో ఉన్నప్పుడు మనకు కావలసిన సక్సెస్ని లేదా ప్రశాంతతని ఆ వంటకంలాగా రుచి చూడాలి. బాగానే ఉంది. మరి ఆ 5 నిమిషాల తర్వాత ఆ ఫీలింగ్ని రోజు మొత్తం అలానే కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? మనం మంచం దిగగానే ఎలాగో వాస్తవ ప్రపంచం మనల్ని అటాక్ చేస్తుంది కదా. అక్కడే పాజిటివ్ అఫర్మేషన్స్ వస్తాయి. అంటే విజువలైజేషన్ పూర్తయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుని, ఈరోజు అద్భుతంగా ఉండబోతోంది, అన్నీ నాకనుకూలంగా జరుగుతున్నాయి, నాకు సరైన అవకాశాలొస్తున్నాయి లాంటి బలమైన వాక్యాలను ఆ ఎమోషన్కి జోడించి రిపీట్ చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడే అసలు చిక్కు వస్తోందని నా ఫీలింగ్. అంటే ఇవన్నీ మోటివేషనల్ పుస్తకాల్లో చదువుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్నో టెన్షన్సు, అప్పుల బాధల్లో ఉన్న ఒక వ్యక్తి పొద్దున్నే లేచి అద్దం ముందు నేను సూపర్, అన్నీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకుంటుంటే అది ఒక పచ్చి అబద్ధంలాగా తనను తాను మోసం చేసుకుంటున్నట్లు అనిపించదా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సోర్స్ మెటీరియల్స్ కూడా దీన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. మొదటి కొన్ని రోజులు ఇది ఖచ్చితంగా నకిలీగానే అనిపిస్తుంది. మనమిందాక మాట్లాడుకున్న లాజికల్ మైండ్ లేదా విమర్శకుడు ఇదంతా అబద్ధం అని లోపల అరుస్తూనే ఉంటాడు. మరి ఆ ఫేక్ ఫీలింగ్ని ఎలా దాటాలి అంటారు? ఎందుకంటే అది అబద్ధమని మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. ఇక్కడే మనం ఆపకుండా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం సైన్స్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ గురించి అర్థం చేసుకోవాలి. మన మెదడు ఎలా డిజైన్ చేయబడిందంటే ఒకే ఆలోచనను పదే పదే రిపీట్ చేయడం వల్ల మెదడులో కొత్త న్యూరల్ పాత్వేస్ అంటే కొత్త నరాల అనుసంధానాలు ఏర్పడటం మొదలవుతాయి. ఓ, న్యూరోప్లాస్టిసిటీ అంటే దీన్ని ఒక దట్టమైన అడవిలో నడవడంలాగా ఊహించుకోవచ్చా? మొదటిసారి ఆ అడవిలో దారి చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చెట్లు, ముళ్ళు అడ్డు తగులుతాయి. అదే ఆ ఫేక్ అనిపించే మొదటి దశ కావచ్చు. కాని అదే దారిలో ప్రతిరోజూ నడుస్తూ ఉంటే కొన్నాళ్లకు స్పష్టమైన కాలిబాట ఏర్పడుతుంది కదా. అప్పుడు నడక సులువవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్నేళ్లుగా మనం భయం, ఆందోళన లాంటి నెగటివ్ ఆలోచనలను ఇలాగే అడవిలో నడిచినట్లు పదే పదే రిపీట్ చేసి ఒక కాలిబాటను బలంగా వేసి పెట్టుకున్నాం. దాన్ని మార్చాలంటే ఈ కొత్త పాజిటివ్ ఆలోచనలతో పాత నెగటివ్ పాత్ని ఓవర్ రైడ్ చేయాలి. అంటే రిపిటిషన్ అనేది ఇక్కడ చాలా కీ అన్నమాట. అవునండి. మొదట్లో అబద్ధంలా అనిపించినా ఆ పునరావృతం వల్ల మెదడుకు అది అలవాటవుతుంది. ఆ అలవాటు నుంచి నమ్మకం పుడుతుంది. సబ్కాన్షియస్లో ఎప్పుడైతే ఒక నమ్మకం బలంగా ఏర్పడుతుందో ఆహా, అదే మన వాస్తవాన్ని సృష్టిస్తుంది. రైట్. ఆ నమ్మకం ఏర్పడేదాకా, దారి క్లియర్ అయ్యేదాకా ఈ ప్రాసెస్ ఆపకూడదు. సరే, ఇప్పుడు ఉదయం లేచాం, బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, ఎమోషన్స్తో నాటాం, అఫర్మేషన్స్తో నీళ్లు పోశాం. ఈ సున్నితమైన ప్రాసెస్ అంతా అయిపోయాక దాన్ని పాడు చేయకుండా ఎలా కాపాడుకోవాలి? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. ఈ 5-10 నిమిషాల అద్భుతమైన ప్రాసెస్ అయిపోగానే ప్రశాంతంగా కళ్ళు తెరిచి మళ్ళీ మన పాత అలవాటు ప్రకారం ఫోన్ తీస్తే అంతా నాశనమైపోతుందంటారు. అవును, మనం కొత్తగా వేసుకున్న కాలిబాట మీద మళ్ళీ రాళ్లు వేసినట్లే. అందుకే
ఈ దినచర్య పూర్తయిన తర్వాత కనీసం ఒక 15 నుండి 20 నిమిషాల పాటు బయటి ప్రపంచాన్ని, ముఖ్యంగా ఆ ఫోన్ స్క్రీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఇదొక కఠినమైన నియమం. ఓహో, ఒక 15-20 నిమిషాలు మనసుని ఒక గాజుబొమ్మలా కాపాడుకోవాలన్నమాట. కానీ మరి ఆ సమయంలో ఇంకేం చేయొచ్చు? ఊరికే కూచుంటే ఆలోచనలు ఎటువైపు వెళ్తాయో అన్న భయముంటుంది. అందుకే ఆ సమయాన్ని బాడీని యాక్టివేట్ చేయడానికి వాడాలి. కొద్దిగా స్ట్రెచ్చింగ్ లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేయొచ్చు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ కాసేపు నడవచ్చు, లేదా ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు. ముఖ్యంగా కాఫీ లేదా టీ తాగుతున్నప్పుడు కేవలం ఆ రుచి మీదే దృష్టి పెట్టడం లాంటివి. అంటే మనం ఇందాక క్రియేట్ చేసిన పాజిటివ్ ఎనర్జీని బాడీలో స్థిరపరచడమన్నమాట. అవును. ఆ మొదటి అరగంట పాటు మనసుని ఒక అత్యంత విలువైన ఆస్తిగా భావించి రక్షించుకోవాలి. నిజమే, మనం బ్యాంక్ పాస్వర్డ్ని లేదా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులని ఎంత జాగ్రత్తగా దాస్తామో, ఉదయం పూట మన మనసుని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజుకు కావలసిన ఇంధనం అక్కడే తయారవుతుంది కదా. కరెక్ట్. దీన్ని ఒక పెద్ద కోణంలో చూస్తే, ప్రతిరోజూ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి మార్పులొస్తాయంటే, ఆఫీస్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినా, ఎవరైనా కోప్పడినా మీరిచ్చే ప్రతిస్పందనలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. కంగారు పడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఫోకస్ అంతా అవకాశాల మీద ఉంటుంది కాబట్టి సొల్యూషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. వావ్! అంటే మన లోపల ఒక చిన్న సర్దుబాటు జరిగితే చాలు, బయట ప్రపంచం వాటంతట అదే మారిపోతుందా? ఖచ్చితంగా. లోపలి ప్రపంచం ఎలా ఉంటే బయటి ప్రపంచం దాన్ని అలానే ప్రతిబింబిస్తుంది. లోపల గందరగోళం, భయం ఉంటే బయట ఎంత బాగున్నా అది సమస్యలాగే కనిపిస్తుంది. అదే మీ లోపల ప్రశాంతత, అన్నీ సాధించగలమన్న నమ్మకం ఉంటే బయటి వాస్తవం కూడా ఆ నమ్మకానికి తగ్గట్లుగానే రూపుదిద్దుకుంటుంది. ఈ లోతైన అనాలిసిస్ స్టార్టింగ్లో మనం జీవితం అనే సాఫ్ట్వేర్ని ప్రోగ్రామ్ చేయటం గురించి మాట్లాడుకున్నాం. ఉదయం కళ్ళు తెరవగానే దొరికే ఆ స్వచ్ఛమైన కాన్వాస్ మీద బయటి ప్రపంచం ఎలాంటి బురద చల్లినా అది పడటానికి మనం అనుమతించకూడదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సోర్సెస్లో చెప్పినట్లుగా మరే పని చేయడానికి ముందు మొదట మనల్ని మనం ఎంచుకోవాలి. అవును. ప్రతి ఒక్కరూ వాళ్ల రోజును డిజైన్ చేసుకునే స్వేచ్ఛను తీసుకోవాలి. సోషల్ మీడియాకి, ఈమెయిల్స్కి సమయాన్ని సమర్పించుకోకుండా ఆ మొదటి క్షణాలను తమకు తామొక అద్భుతమైన బహుమతిగా ఇచ్చుకోవాలి. అక్షరాల. ఇప్పుడు ఈ ఎనాలిసిస్ని ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. బయటి ప్రపంచం లేదా మీ చేతిలోని ఆ మొబైల్ ఫోన్ వచ్చి మీ మూడ్ని డిక్టేట్ చేయడానికి ముందే, రేపు ఉదయం కళ్ళు తెరవగానే మీకై మీరు స్వయంగా ఎంచుకోబోయే ఆ మొట్టమొదటి ఎమోషన్ ఏమిటి? ఒకసారి ఆలోచించండి. బహుశా ఆ ఒక్క ఎమోషన్ మీ జీవిత గమనాన్నే మార్చేస్తుందేమో.